మీ ఇంట్లో ఒకసారి చూడండి, ఈ నీలిరంగు బాటిల్ కనిపిస్తుందా? అదే పారాచూట్ కొబ్బరి నూనె. మీ అమ్మ మీ తలకు దువ్వుతూ ఉంటుంది కదా నూనె పూసిన తర్వాత. ఈ చిన్న బాటిల్ వెనక ఒక మనిషి పోరాటం ఉందో మీలో ఎంతమందికి తెలుసు? ఎందుకు ఈ బ్రాండ్ ఇండియాలో నెంబర్ 1 బ్రాండ్ గా అయింది? దీన్ని ఎందుకు ఏ బ్రాండ్ డామినేట్ చేయలేకపోతుంది? ఒక చిన్న షాప్ కీపర్ చెప్పిన ఐడియా ఈ రోజు 68 కోట్ల కంపెనీగా ఎలా మారింది? ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అదే పారాచూట్ కంపెనీ ఓనర్ గురించి మాట్లాడుకుందాం, తను ఎదుర్కొన్న కష్టాల గురించి మాట్లాడుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, వీడియో చివరి వరకు చూడండి. అదే 1971 ముంబైలో ఒక అబ్బాయి అమెరికా నుంచి వచ్చాడు. అతని పేరు హర్ష. అక్కడ ఏంటంటే ఒక చిన్న విషయం గమనించాడు. అమెరికా షాపుల్లో ఏంటంటే వందలాది కొద్ది ప్రోడక్ట్ సెల్ఫ్ మీద చాలా అందంగా కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇండియాలో మాత్రం ఏ బ్రాండ్ ఉండదు, చాలా వరకు గూడ్స్ అనే మాటే చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అతని మనసులో ఒక ఆలోచన వచ్చింది, ఇండియాలో కూడా ఇలా చేయాలని చెప్పి. అతని నాన్న కంపెనీ అయిన ముంబై ఆయిల్ ఇండస్ట్రీ, ఈ కంపెనీ ఏంటంటే పెద్ద పెద్ద 15 లీటర్ల టిన్ డబ్బాలు, కొబ్బరి నూనె, మిరియాలు, మసాలాలు అన్ని అమ్మేది. షాప్ కీపర్ ఏంటంటే ఇది కొన్న తర్వాత చిన్న చిన్న పరిమాణాల్లో డబ్బాల్లో కస్టమర్స్ అమ్ముతూ ఉండేవాడు. ఇలా చేయటం వల్ల ఏంటంటే ఎవరికి ఆ బ్రాండ్ పేరు తెలీదు, అసలు పారాచూట్ పేరే తెలీదు. ఎందుకంటే వీళ్ళు డబ్బాల్లో అమ్ముతారు, ఆ డబ్బాలో తీసుకెళ్లి వేరే దాంట్లో పోసి అమ్ముతారు కాబట్టి అసలు ఎవరు తయారు చేసారో తెలీదు, దాని బ్రాండ్ పేరు కూడా తెలియదు జనాలకి. హర్ష ఒక నిర్ణయం తీసుకున్నాడు. అదేంటంటే ఒక చిన్న పని కూడా చేశాడు. అతను ఏంటంటే ఇండియా అంతా ట్రైన్ లో తిరిగాడు. మహారాష్ట్ర, యూపీ, కర్ణాటక అన్ని చోటకి వెళ్ళాడు. షాప్ కీపర్ తో మాట్లాడాడు, అలాగే కస్టమర్స్ తో కూడా మాట్లాడాడు. అంతకు ముందు ఎవరు ఇలా చెప్పలేదు. చిన్న దుకాణదారులు షాప్ కీపర్ అతను ఒక విషయం చెప్పాడు, బాబు ఇంత పెద్ద పెద్ద టిన్ను తయారు చేసే బదులు చిన్నవి తయారు చేయొచ్చు కదా, మాకు నచ్చుతుంది. ఈ పెద్ద ఏంటంటే కోసేటప్పుడు చేతులు తెగుతున్నాయి, నూనె కూడా వేస్ట్ అవుతుంది, మీరు చిన్నవి ఎందుకు తయారు చేయరు అని అడిగారు. అంతే. షా మనసులో ఏంటంటే ఒక ప్లాన్ రెడీ అయింది. అదేంటంటే ఒక చిన్న బాటిల్ సేల్ చేయాలి. సేల్ చేస్తే ఏంటంటే క్లియర్ గా బ్రాండ్ లోగోతో చేస్తే చాలా గొప్పగా ఉంటుంది, జనాలందరికీ మన బ్రాండ్ ఏంటి, మన పేరేంటి అన్ని తెలుస్తాయని చెప్పి ఐడియా వచ్చింది. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం వచ్చింది. హర్షతో టీం చెప్పాడు. వాళ్ళ టీంతో చెప్పగానే ప్లాస్టిక్ సీసాలు వాడదాం, మన తక్కువ ఖర్చులో అయిపోతుంది, అదేంటంటే మన బ్రాండ్ లోగో, పేరు అన్ని వాడితే ఇంకా ఈజీగా ఉంటుందని చెప్తాడు. వాళ్ళ టీం ఏం చెప్తుందంటే, సార్ అది పనిచేయదు సార్, ఎందుకంటే కొన్ని సంవత్సరాల ముందు మరో ఆయిల్ కంపెనీ ఏంటంటే ప్లాస్టిక్ బాటిల్ తో ట్రై చేసింది, కానీ ఎలుక వచ్చి కొబ్బరి నూనె వాసన చూసి అవి ప్లాస్టిక్ ని కొరికేయి, నూనె కారిపోయేది, దుకాణదారులకి పెద్దంగా నష్టం వచ్చేది, అందుకే ఎవరు ప్లాస్టిక్ వాడరు సార్ అని చెప్పి వాళ్ళ టీం భయపెట్టేసింది. హర్ష ఒక నిమిషం ఆలోచించి ఎలుకెందుకు కొరుకుతుంది, అది ప్లాస్టిక్ వల్ల కాదు, దాని ఆకారం వల్ల కొరుకుతుంది అని చెప్తాడు. ఒక పాత బాటిల్ రౌండ్ గా ఆకారంలో ఉండదు కాబట్టి ఆ బాటిల్ రౌండ్ షేప్ లో ఉంటే ఎలుక కొరకదు అని చెప్పి తన ఒక ఐడియా వచ్చింది. దానికి ఇంకా పట్టు జారిపోతుంది కాబట్టి తన అవకాశం ఉండదని చెప్తాడు. రౌండ్ బాటిల్ రెడీ చేసి పట్టు దొరకదు కాబట్టి హర్ష రౌండ్ బాటిల్ రెడీ చేపించాడు తన కంపెనీ కోసం. ఇంకా దుకాణదారుకి ఈ మొత్తం విషయం చెప్తే వాళ్ళు ఒప్పుకోలేదు. ఎలుకలు మళ్ళీ వస్తాయి, మేము రిస్క్ తీసుకోము, మాకు ఇదివరకు లాగే కావాలి అని చెప్తారు. హర్ష ఏం చేశాడంటే ఒక ప్లాన్ రెడీ చేసుకున్నారు. ఇలాంటి క్వశ్చన్ వస్తుందని చెప్పి హర్ష ముందు ఒక ప్లాన్ చేశాడు. ఆ ప్లాన్ ఏంటంటే ఎలుకని పట్టుకొని దాన్ని ఒక దాంట్లో బంధించి దాంట్లో ఏంటంటే తను తయారు చేసిన ప్రోడక్ట్ దాంట్లో పెట్టిన తర్వాత ఒక 2 రోజులు వీడియో రికార్డ్ చేశాడు. ఆ 2 రోజుల వీడియోలో ఏంటంటే ఎలుక ఆ బాటిల్ ని కొరకలేకపోయి, ఏంటంటే అది రౌండ్ షేప్ లో ఉండటం వల్ల అని పట్టు దొరకపోవటం వల్ల ఆ బాటిల్ ని ఇంత కూడా డ్యామేజ్ చేయలేకపోయింది. ఇది మొత్తం చూసిన దుకాణదారులు ఒప్పుకున్నారు. ఆ తర్వాత రిజల్ట్ ఏంటంటే పారాచూట్ బాటిల్ మొదలు పెట్టాక మార్కెట్ షేర్స్ 15 నుంచి 50% కి మారిపోయిందని చెప్పవచ్చు. పిచ్చగా మారిపోయింది. తను ఏంటంటే ప్రాఫిట్స్ కూడా చాలా వరకు పెరిగిపోయింది అని చెప్పవచ్చు. అందరూ తన బ్రాండ్ ని కొనటం స్టార్ట్ చేశారు ఎక్కువగా. ఇంకా ఒక ఎలుక తన జీవితాన్ని, తన మార్కెట్ ని మొత్తం చేంజ్ చేసిందని చెప్పవచ్చు. పారాచూట్ పెరిగిపోతుంది. హర్ష వాళ్ళ డాడీకి, వాళ్ళ ఫ్యామిలీకి ఫుల్ హ్యాపీగా ఉంది. కానీ హర్షకి మాత్రం ఏం తెలియని బాధ ఏదో మనసులో ఉంది. అదేంటంటే ముంబై ఆయిల్ లో హర్షకి పూర్తిగా ఫ్రీడమ్ లేదు. అదేంటంటే ఏ డెసిషన్ తీసుకోవాలన్నా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ తో డిస్కషన్ చేయాల్సి వచ్చేది. అంతేకాదు తన డ్రీమ్, విజన్ అంతా వేరు ఉండేది. ఇదంతా పాసిబుల్ కాదని చెప్పి హర్ష 1990లో ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయం ప్రతి ఒక్కరిని షాక్ కి గురి చేసిందని చెప్పవచ్చు. తన ఫ్యామిలీ బిజినెస్ వదిలేశాడు. 40 సంవత్సరాల వయసు సొంతగా మరికో అనే కొత్త కంపెనీ పెట్టాడు. చాలా మంది అన్నారు వీడికన్నా పిచ్చ, 40 సంవత్సరాల్లో బయటికి వెళ్ళాడు, వీడు కంపల్సరీ ఫెయిల్ అవుతాడు అని చెప్తూ అన్నారు. హర్ష మాత్రం ఏ మాత్రం భయపడలేదు, ఎవరి మాట వినలేదని చెప్పవచ్చు. మరికో ఏంటంటే గ్రో అవుతూ వస్తుంది. పారాచూట్ ఏమో దేశంలో ఫేమస్ అవుతుంది. చాలా వరకు తనకు అనుకూలంగా జరుగుతూ ఉన్నాయి రోజు రోజుకి. అంతా బాగానే ఉంది అనుకున్న సమయంలో
అప్పుడు ఒక టెన్షన్ మొదలైంది. అదేంటంటే కాంపిటీషన్ రావడం మొదలు పెట్టారు. ఒక పెద్ద కంపెనీ తనకు శత్రువుగా ఇండియాలో అతి పెద్ద FMCG కంపెనీ హిందుస్థాన్ యూనిలివర్ అనే కంపెనీ వచ్చింది. ప్యారచూట్ పోటీ చేయడానికి నిహారిక అనే బ్రాండ్ కొబ్బరి నూనెను లాంచ్ చేసింది. అది రీట్రైలింగ్ లో మొదలు పెట్టినమ్మటే 35% లాభాల్లో పుంజుకుంటుంది. మరికో మాత్రం కేవలం 10% మాత్రమే ఉంది. అదంటే ప్రాఫిట్ అని చెప్పవచ్చు. ప్రకటనలు రెట్టింపు చేసినా ఎన్ని చేసినా మార్కో షేర్స్ మాత్రం పడిపోతూ ఉన్నాయి. లాభాలు మాత్రం అసలు రావట్లేదు. పడిపోయే స్టేజ్కి వచ్చింది అని చెప్పవచ్చు. బ్యాంకులు ఏమో వచ్చి సార్ సేల్ చేయండి సార్, అందరికి మంచిది అని చెప్తున్నారు. కానీ హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ వచ్చి మంచి డీల్ ఇస్తాం, మేము కొంటాం మీది అంటూ వస్తూ ఉన్నారు. హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ అసలు హర్షకి ఫైర్ క్రియేట్ చేసిందని చెప్పవచ్చు. షేర్ ప్రైస్ దెబ్బతీయటం వల్ల, తనకి సేల్ అవుట్ అవ్వటం వల్ల చాలా వరకు టెన్షన్ లో పిచ్చెక్కిపోతున్నాడు. హర్షకి కోపం వచ్చి తన సేల్స్ టీం అందరిని ఒక గదిలోకి పిలిచి ఆ గది రూమ్ లో ఏంటంటే ఫుల్ గా డెకరేషన్ చేసి ఒక మోటివేషన్ వీడియో ప్లే చేశాడు. అంతే, సేల్ టీము ఫైర్ అయింది. వాళ్ళు ఏంటంటే యుద్ధానికి సిద్ధమా అంటూ ముందుకు వస్తున్నారు. హర్ష ఏం చేశాడంటే ఈ 4 పనులు చేశాడు. ప్రోడక్ట్ క్వాలిటీ పెంచాడు. ఎమోషనల్ అడ్వర్టైజ్మెంట్ ఎలాంటిదంటే కొబ్బరి పండ్లు, ఇండియన్ వెడ్డింగ్, ఇలాంటి చాలా రకాల ఫోటోలు మన ఇండియా కల్చర్ కి తగ్గట్టు మార్చేశాడు. గ్రామీణ పంపిణీలు బలంగా మార్చేశాడు. ఏంటంటే ఈ చిన్న గ్రామాన్ని అమ్మదానికి మొత్తం రెడీ చేసుకున్నాడు. ఏంటంటే అమ్మదానికి రెడీ చేసి మొత్తం అమ్మదానికి మొత్తం ప్లాన్ చేశాడని చెప్పొచ్చు. సేల్స్ టీమ్ ఇంకా బలంగా మార్చేశాడు. ప్రతి ఊరిని, చిన్న ఊరిని కూడా వదలలేదు. అంతగా సేల్స్ టీం బలంగా మారిపోయింది. తన ప్రోడక్ట్ ప్రతి పల్లెటూరు, ప్రతి ఊర్లో ఉండాలని చెప్పి అంతలా డిసైడ్ చేశాడు తన కంపెనీని. చివరికి హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ వెళ్ళిపోయిందని చెప్పొచ్చు. నిహారిక మార్కెట్ షేర్స్ 8% కి డ్రాప్ అయింది. అంటే నష్టాల్లో పడిపోయిందని చెప్పవచ్చు. హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ బ్రాండ్ అమ్మాలని చెప్పి డిసైడ్ అయ్యారు. ఆ బ్రాండ్ ఎవరు కొంటారు అనుకున్న సమయంలో హర్ష వచ్చి నా శత్రు బ్రాండ్ అయినా నేనే కొంటాను అని చెప్పి ఒక చిన్న ముంబై కంపెనీ నుంచి ఈ రోజు ప్యారాచూట్ మరియు నిహారిక కలిసి కొబ్బరి ఉన్న హైర్ ఆయిల్ మార్కెట్ దాదాపు 60% షేర్ హోల్డ్ చేసి పెట్టుకున్నాడు. ఆయన తెలివికి హ్యాక్సాప్ అని చెప్పవచ్చు. ముగ్గురు ఇండియాలో మరికొర ప్రొడక్ట్స్ వాడతారు. కంపెనీ 25 కంటే ఎక్కువ దేశాల్లో ఆపరేట్ చేస్తుంది. ఏంటంటే అన్ని పంపిణీ చేస్తుందని చెప్పవచ్చు. హర్ష నెట్వర్క్ చూసుకుంటే 57 కోట్లు అని చెప్పవచ్చు. ఒక టిన్ క్యాన్ నుంచి 25 దేశాల వరకు పంపిణీ చేసే స్థాయికి ఎదిగాడు హర్ష. ఒక షార్ట్ పేపర్ ఐడియా ఈరోజు 57 కోట్ల వరకు తనకి ప్రాఫిట్స్ తను హై స్థాయిలో నిలబెట్టిందని చెప్పవచ్చు. కొన్నిసార్లు చిన్న విషయాలు కూడా మిమ్మల్ని ఎక్కడో తీసుకెళ్లి వదిలిపెట్టవచ్చు. అంతేకాదు ఫ్యామిలీని వదిలేశాడు. తన కాంపిటీషన్ ఎదుర్కొన్నాడు, తలపడ్డాడు, గెలిచాడు. ఒక్కసారి కూడా తాను నమ్ముకున్న బ్రాండ్ మాత్రం ఎప్పుడూ వదలలేదు. వీళ్ళ కస్టమర్స్ని అర్థం చేసుకుంటే ఎప్పుడు గెలుస్తాం. వాళ్ళకి ఏది కావాలో అది ఇస్తే సరిపోతుంది. మనం కొత్తగా ఏం క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు అని హర్ష ఎప్పుడు చెప్తూ ఉంటాడు. మీ లైఫ్లో కూడా ఇలాంటి షాప్ కీపర్ ఇలాంటి మనిషి ఉన్నాడా? మీకు మంచి చెప్పడానికి ఉంటే కామెంట్లో చెప్పండి భయ్యా, తప్పకుండా నేను తెలుసుకుంటాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు. వచ్చే నెక్స్ట్ వీడియోస్తో కలుద్దాం.